హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్కి పకోడీ విత్ టీ తీసుకుందామా? చాలా బాగా ఉండిద్ది. ఇంకా సరే చేద్దాం పకోడీలు. ఇంకా ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగేసానండి. ఇందులో నేను కొత్తిమీర, పొనగంటాకండి, నేను కొంచెం పొనగంటాకు వేసాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇందులో కొంచెం పొనగంటాకు కానీ ఏదైనా పాలక్ కానీ వేసుకొని ఇలా చేసుకోవచ్చు. పొనగంటాకు చాలా మంచిది కదండి ఐస్కి కూడా, అందుకే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇంకా నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తానండి, చిల్లీ పౌడర్కి బదులు. ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఈ ఆకులన్నీ వేసేసి ఫస్ట్ బాగా కలిపేసాను. ఇందులో 2 గరిటెలు శనగపిండి అయితే 1 గరిట రైస్ ఫ్లోర్ వేసి నేను బాగా కలిపేయాలి. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేయాలి అంతా. అంతలోకి మా వారికి చెప్పాను, కొంచెం క్లైమేట్ చూపించు, బాగుంది కదా బయట అని. వాము కూడా వేసానండి. ఇంకా క్లైమేట్ చూపించడానికి నాకు వీడియో షూట్ చేస్తాను అటువైపు చేశారు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఈ చల్లని వెదర్లో పకోడీ వేసుకోకుండా ఎలా ఉంటామండి? అందుకే కొంచెం పకోడీ వేసుకొని తింటే విత్ చాయ్ చాలా బాగుండిద్ది. చల్లగా గాలి వస్తుందండి ఆ కిటికీలో నుంచి. అందుకే కొంచెం పని చేయగలిగిపోయాను, ఎందుకంటే కరెంటు కూడా లేదు మాకు. ఇంకా పకోడీ ప్రాసెస్కి వచ్చేస్తే ఇందులో కొంచెం వాటర్ వేసేసి బాగా మెత్తగా కలిపేయాలండి. కొంచెం పిండిలో ఎక్కువ లీవ్స్ ఉంటే అండి చాలా మంచిదండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి మీరు, చాలా మంచిది పిల్లలకి. ఇంకా పకోడీ అంటే ఎక్కువ శనగపిండి వేసి గ్యాస్ రాకుండా నేను కొంచెం వామ్ కూడా వేసాను కదండి. చూడండి ఇలా కలుపుకోవాలి, ఇంకా పకోడీ వేసుకోవాలి. చక్కగా వస్తాయండి. అందులో ఐరన్ కడాయిలో వేసి తింటుంటే బయట తిన్నట్టుంటాయి కదండి పకోడీలు. బయట ఆయన వండుతాడు కదండి ఐరన్ కడాయిలో, పెద్ద పెద్ద కడాయిల్లో, అలాగే చిన్న కడాయిలో వేసేసి ఇంకా పకోడీ వేసేసాను. మావారు అంటారు కొంచెం మిర్చి బజ్జీ కూడా వేయంటే, అయ్యో మిరపకాయలు, లావు మిరపకాయలు లేవు, వద్దు అంటే కూడా వేసారు. చూడండి ఆయనే కలిపేసి పిండి ఇంకా సన్న మిరపకాయల్లోనే కొంచెం వాము ఫిల్ చేసేసి వేసారు. అవి కూడా టేస్టీగానే ఉన్నాయి. మీరేం వండుకున్నారండి నిన్న వర్షానికి? ఇది నిన్న ఈవినింగ్ అండి, వర్షం బాగా పడింది. మీకు పడిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మేము ఉంటున్న ఏరియాలో మాత్రం బాగా వర్షం పడింది. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.